కర్మ సిద్ధాంతం ఈ రోజు నుండి కర్మ సిద్ధాంతంపై ప్రవచనాలు ప్రారంభిస్తున్నాం. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యం మోక్షాన్ని పొందటమే. మోక్షము అంటే ఎటువంటి దుఃఖాలు లేకుండా, ఏ రకమైనటువంటి మార్పులు లేకుండా, ఏ రకమైనటువంటి వికారాలు లేకుండా అఖండమైనటువంటి, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందమే. అటువంటి స్థితిని గనక సాధించాలి అనంటే జీవుడు తన యొక్క జీవభావాన్ని వదిలిపెట్టాలి. అంటే ఈ దేహ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి తన యథార్థ స్వరూపం ఏమిటో ఆ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏమిటా యథార్థ స్వరూపం అంటే అది నిరాకారము, నిర్వికారము, నిర్గుణము, నిరంజనము, సూక్ష్మాతి సూక్ష్మము, స్వయం ప్రకాశము, సర్వవ్యాపకము అయినటువంటి చైతన్యం. దాన్నే ఆత్మ అంటారు. అదే ప్రతి మానవుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపం. అది ఏమిటో తెలుసుకొని ఆ ఆత్మగా గనక ఉన్నట్లయితే అతడు మోక్షాన్ని పొందినట్టే. అయితే అటువంటి మోక్ష స్థితిని పొందటానికి మనకి మార్గాన్ని చూపించేటువంటివి ఉపనిషత్తులు. ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజెబుతూ ఉంటాయి. అయితే వేదాలకి అంతంలో ఉన్నటువంటి, వేదాలకి శిరస్సులు అని చెప్పబడినటువంటి జ్ఞాన భాండాగారాలైనటువంటి ఈ ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అందులోనూ ఈ కలియుగంలో అల్పాయుష్కులు, అల్పజ్ఞానులైనటువంటి మానవులకి ఈ ఉపనిషత్తుల యొక్క మంత్రాల భావాన్ని, వాటి యొక్క అంతరార్థాన్ని, వాటి యొక్క అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఈ భావనతోనే భగవానుడు శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభానికి ముందే, అంటే ద్వాపర యుగం చివరిలోనే కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళికి కూడా, సమస్తమైనటువంటి మానవాళి యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి ఈ ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతని అందించడం జరిగింది. అయితే ఈ భగవద్గీత అంత తేలిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుందా అంటే కాదు. నిరంతరము ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉన్నటువంటి సామాన్యులకు కానీ, ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తూ ఉన్నటువంటి నూతన సాధకులైనటువంటి వాళ్ళకు కానీ ఈ భగవద్గీతను అర్థం చేసుకోవటం కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అటువంటి వాళ్ళకి ఈ భగవద్గీతని కాస్త తేలికగా అర్థం చేసుకోవటానికి వీలుగా ముందు ప్రాథమికంగా కొన్ని విషయాల్ని తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలియజేయటం జరుగుతూ ఉంది. ఏమిటి కర్మ సిద్ధాంతం? మానవుడి యొక్క జీవితం చాలా ఉత్తమోత్తమైనటువంటిది, అపురూపమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. ఎందుకనంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి ఈ లోకంలో. ఇందులో మిగిలినటువంటి అన్నింటికీ కూడా బుద్ధి అనేటువంటిది లేదు, కానీ కేవలం మానవుడికి మాత్రమే బుద్ధి అనేటువంటిది ఉంది. కాబట్టి బుద్ధి ఉన్నటువంటి మానవ జన్మ అన్ని రకాలైనటువంటి జన్మల కన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటిది. అసలు జన్మలన్నింటినీ గనక మనం 3 భాగాలుగా విభాగిస్తే, ఒకటి దేవ జన్మ, రెండవది మానవ జన్మ, మూడవది జంతు జన్మ లేదా పశుపక్షాదుల యొక్క జన్మ. మొట్టమొదటి దేవ జన్మ. ఎలా వస్తుంది దేవ జన్మ?
ఎవరికి వస్తుంది, ఎవరు సంపాదించుకుంటారు? మానవుడు తన యొక్క జీవిత కాలంలో అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకి తగినటువంటి ఫలితాన్ని అనుభవించాలి. ఆ ఫలితాలనే కర్మఫలాలు అంటారు. అంటే కర్మలు చేస్తూ ఉంటాం, వాటి యొక్క ఫలితంగా కర్మఫలాలని అది సుఖంగానే దుఃఖంగానే అనుభవిస్తూ ఉండాలి. అనేక జన్మల్లో చేసినటువంటి ఈ కర్మల యొక్క ఫలాలు మనతో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ కర్మల్లో నుంచి అన్ని పుణ్యకర్మ ఫలాలు కనుక పక్వానికి వచ్చినట్లయితే అటువంటి జీవుడు దేవలోకాల్లో జన్మిస్తాడు. అంటే శరీరం లేకుండా దేవజన్మ కలుగుతుందన్నమాట. అయితే అక్కడ ఏం చేస్తాడు? తాను చేసినటువంటి ఈ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకర్మల యొక్క ఫలితంగా రకరకాలైనటువంటి సుఖాలని భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడు. అది భోగభూమి కాబట్టి అక్కడ అతనికి ఏ రకమైనటువంటి కర్మలు చేసేటువంటి అధికారం లేదు. అందువల్ల పరమాత్మని అందుకోవటానికి కూడా ఏ రకమైనటువంటి సాధనలు చేసేటువంటి అవకాశం అక్కడ లేదు. కారణం ఏమిటంటే అతనికి దేహం లేదు గనక. శాస్త్రాలను వినాలి, సాధనలు చేయాలి, ఇలా చేయాలి అని అంటే దేహం కావాలి. కానీ అక్కడ దేహం లేకుండా ఉంటుంది గనక కేవలం సూక్ష్మదేహంతోనే ఈ భోగాలు అనుభవిస్తూ ఉంటారు గనక ఆ జన్మల్లో మోక్షం కోసం ప్రయత్నించడానికి వీల్లేనటువంటి జన్మది. ఆ జన్మలో కేవలం కర్మఫలాలు అనుభవించటం, ఆ కర్మఫలాలన్నీ ఖర్చయిపోవటంతోనే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటూ ఆ పుణ్యకర్మ ఫలాలన్నీ కూడా నాశనం కావటంతో ఖర్చయిపోవటంతో ఈ మత్స్యలోకాన్ని, ఈ భూలోకాన్ని వెతుక్కుంటూ మళ్ళీ రావాలి. మళ్ళీ అటువంటి జీవుడు మానవ జన్మనో లేక జంతు జన్మనో ఏదో ఒకటి ఎత్తాల్సి వస్తుంది. ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులు ఉంటాయే కానీ శరీరం మాత్రం ఉండదు. కాబట్టి కర్మ చేయటానికి, ఏదైనా సరే పని చేయటానికి సాధనమైనటువంటి స్థూల శరీరం ఉండదు గనక సాక్షాత్కారానికి ఉపయోగపడేటువంటి ఏ రకమైనటువంటి సాధనలు చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగించినటువంటి జన్మ దేవజన్మ. ఇక చివరిగా చెప్పుకున్నటువంటిది పశు జన్మ లేదా జంతు జన్మ. ఇది ఎవరికి వస్తుంది? ఎవరైతే చేసినటువంటి కర్మలన్నింటిలో పాపకర్మ ఫలాలు మాత్రమే పక్వానికి వస్తాయో అదిగో అటువంటి వాళ్ళు పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా హీనాతిహీనమైనటువంటి యోనుల యందు జన్మించి, నీచ యోనుల యందు జన్మించి రకరకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవిస్తూ ఉండాలన్నమాట. ఎందుకనంటే ఈ జంతువుల్ని కానీ, పశుపక్షాదుల్ని కానీ, క్రిమికీటకాలని కానీ మానవులు కొంతమంది హింసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అవసరాలకు తగినట్టుగా వాటిని ఉపయోగించుకోవటం కోసం వాటిని హింసిస్తూ ఉంటారు. మరైతే ఈ జంతు జన్మల్లో మరి అవి కర్మలు చెయ్యవా అంటే అవి కర్మలు చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ కర్మలన్నీ కూడా ఆలోచించి చేసేవి కాదు. ఎందుకంటే వాటికి బుద్ధి లేదు గనక. వాటికి శరీరం ఉంది, మనస్సు ఉంది. చేసేందుకు శరీరం ఉంది, అనుభవించేందుకు మనస్సు ఉంది, కానీ ఆలోచించేటువంటి బుద్ధి మాత్రం లేదు. అందువల్ల బుద్ధి లేదు గనక అవి ఫలానా పని చేయాలి, ఇది మంచిది, ఇది చెడ్డది అని ఆలోచించుకోవడానికి అవకాశం లేదు. వాటి లోపల ఉన్నటువంటి ప్రేరణ ఏ రకంగా వస్తుందో, ఆ ఇన్స్టింక్ట్ లోపల నుంచి ప్రేరణ ఎలా వస్తుందో ఆ ప్రేరణకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి. అంతే తప్ప స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు ఉండవు. అందుకే అవి ఏ కర్మలు చేసినా వాటికి ఏ పాపపుణ్యాలు కూడా అంటావు. మానవుడైతే మాత్రం ఆలోచించి చేస్తాడు కనుక ఇతనికి పాపపుణ్యాలు అంటుంది. కానీ ఈ పశుపక్షాదులకి, క్రిమికీటకాలకి ఏమి చేసినప్పటికీ కూడా
వాటికి ఏ పాపపుణ్యాలు అంటాం. మరి వీటికి శరీరము మనస్సు ఉంది కానీ బుద్ధి లేదు. మరి దేవతలకేమో మనస్సు బుద్ధి ఉంది కానీ శరీరం లేదు. కాబట్టి ఈ రెండు కూడా ఆ భోగాలు అనుభవించడం తప్ప ఏ రకమైనటువంటి సాధనలు చేసేటువంటి అవకాశం లేదు. అందుకనే ఈ జంతువులు కానీ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు కానీ ఏవి కూడా శాస్త్రాలను తెలుసుకోవటానికి కానీ సాధనలు చేయటానికి కానీ ఉపయోగపడినటువంటి జన్మలే వాటి యొక్క జన్మలు. ఇక మానవుల యొక్క విషయం ఇదేమిటనంటే, ఎవరు మానవులుగా జన్మిస్తారు? ఎవరి యొక్క కర్మఫలాల్లో పుణ్యం పాపం రెండు కూడా పక్వానికి వస్తాయో అటువంటి వాళ్ళు పుణ్యం కారణంగా సుఖాలని, పాపం కారణంగా దుఃఖాలని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలో మానవులుగా జన్మిస్తూ ఉంటారు. పుణ్యకర్మ ఫలాల వల్లనేమో సుఖాలు వస్తూ ఉంటాయి, పాపకర్మల యొక్క ఫలాలుగానేమో బాధలు, దుఃఖాలు, భయాలు, అవమానాలు వస్తూ ఉంటాయి. అయితే మానవుడు ఇక్కడ కర్మఫలాలు అనుభవించడమే కాకుండా కొత్తగా కర్మలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కర్మ చేసేటువంటి అధికారం మానవులకే ఉంది. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కర్మలు చేయటం అందే నీకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని కోరవద్దు అని అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు అధికారం ఉన్నది అని అంటే, మానవుడికి శరీరము ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. శరీరం ద్వారా కర్మలు చేస్తాడు, మనసు ద్వారా కర్మఫలాలు అనుభవిస్తాడు, బుద్ధి ద్వారా ఏ రకమైనటువంటి కర్మలు చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మూడు సాధనాలు ఉన్నాయి గనక అతడికి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఈ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ మానవ జన్మని ఉత్తమోత్తమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది అని చెబుతారు. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత అపురూపంగా లభించేటువంటి జన్మ ఈ మానవ జన్మ. అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడమని గ్రంథంలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఈ సమస్తమైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడి యొక్క జన్మ మాత్రమే దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అని. కాబట్టి అటువంటి అపురూపమైనటువంటి, దుర్లభమైనటువంటి, ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. అయితే సార్థకం చేసుకోవటం అంటే ఏమిటి? ఎలా సార్థకం చేసుకోవాలి? సాధారణంగా మానవులందరి యొక్క అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, లేదా వ్యాపారాలు చేయాలి, లేదా మంత్రులుగానో గవర్నర్లుగానో ఏదో రకమైనటువంటి పదవుల్ని సంపాదించాలి, లేకపోతే పరిశ్రమలు పెట్టాలి, బాగా డబ్బు సంపాదించాలి, తాను తన కుటుంబం చక్కగా హాయిగా ఆనందంగా ఉండాలి, బాగా భోగాలు అనుభవించాలి, రకరకాలైనటువంటి వస్తువుల్ని సేకరించుకోవాలి, ఆనందాన్ని పొందాలి, ఇంకా ఇంకా ఆనందాన్ని పొందాలి, అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందాలి అని ఇలా భావిస్తూ ఉంటారు. అయితే ఎవరైనా సరే మానవుల్లో ఈ కోరుకున్నటువంటి ఆనందాన్ని పొందుతున్నాడా? అప్పుడప్పుడు మనం ఆనందాన్ని పొందుతున్నట్టుగానే ఉంటుంది. మరి నిజంగా నువ్వు ఆనందాన్ని కనుక పొందితే, అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందితే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందితే ఇక ఎప్పుడు నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ దుఃఖం లేనటువంటి మానవుడు ఎవరైనా ఉన్నాడా? లేడు. అంటే మనం కోరుకున్నటువంటి ఆనందాన్ని ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని వస్తువులు సంపాదించినా మనం పొందటం లేదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. దీనికి కారణం ఏమిటనంటే, మనం పొందేటువంటి సంతోషాలు, సుఖాలు, భోగాలు, ఆనందము ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటిది, ఇలా వచ్చి అలా పోయేటువంటిది, అంతేగాని శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. మరి ఎందుకని ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేక
ఈ తాత్కాలికమైనటువంటి ఆనందంతోనే మనం సంతోషపడుతున్నాము అని అంటే మనం పొందేదేమో అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, దానికోసం మనం పట్టుకున్నదేమో అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి వస్తువుల్ని. తాత్కాలికమైనటువంటి వస్తువుల్ని పట్టుకుంటే తాత్కాలికమైన ఆనందం వస్తుందే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం రాదు. మరి శాశ్వతమైనటువంటి ఆనందం రావాలంటే శాశ్వతమైనటువంటి వస్తువునే పట్టుకోవాలి. ఏమిటా శాశ్వతమైనటువంటి వస్తువు? ఆ విషయాన్ని శంకరాచార్యుల వారు తత్వబోధ అనేటువంటి గ్రంథంలో చెప్పారు. నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ మాత్రమే. దానికన్నా అన్యంగా ఉన్నటువంటి ఏదైనా సరే ఈ ప్రపంచంలో సర్వము కూడా అనిత్యమైనటువంటివే అని ఆయన స్పష్టంగా తెలియజేయటం జరిగింది. కాబట్టి మనకి నిత్యమైనటువంటి ఆనందం కావాలంటే మనం నిత్య వస్తువుని పట్టుకోవాలి. నిత్యమైనటువంటి పరమాత్మతో ఐక్యత వల్ల మాత్రమే మనకు ఆ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. అటువంటి ఆనందాన్ని పొందేదాకా మానవుడికి తృప్తి లేదు, అసంతృప్తి తీరదు. అటువంటి శాశ్వత ఆనందాన్ని అందుకోవటమే మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటం అంటే. కనుక మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటము అని అంటే మోక్షాన్ని పొందటము, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటము, దుఃఖరహితమైనటువంటి ఆనందాన్ని పొందటము. అదే విముక్తి, అదే ముక్తి, అదే మోక్షం, అదే విడుదల, అదే సర్వ బంధనాల నుండి కూడా విముక్తి. మరి బంధనాలంటే ఏమిటి? అసలు బంధనాలంటే ఏమిటో తెలిస్తే బంధనాల నుంచి విముక్తి ఎట్లానో తెలుస్తుంది. బంధనాలంటే కర్మబంధనాలే. మనం అనంత కోటి జన్మల నుంచి ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేస్తూ వస్తున్నాం. ఆ కర్మల వల్ల కర్మఫలాలు వస్తున్నాయి. ఆ కర్మఫలాలన్నింటినీ మనతో పాటుగా తీసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా ప్రయాణం చేసి ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ కర్మఫలాలను తీసుకొని ప్రయాణం చేసి కొంతకాలం తర్వాత మళ్ళీ పక్కమైనటువంటి కర్మఫలాలను తీసుకొని మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉన్నాం. ఇక్కడ మళ్ళీ కొన్ని అనుభవిస్తున్నాం, కొన్ని సేకరించుకుంటున్నాం, మళ్ళీ వీటిని తీసుకొని మళ్ళీ ప్రయాణం అవుతున్నాం, మళ్ళీ ఈ లోకానికి వస్తున్నాం. అంటే ఈ కర్మబంధనాలతో మనం ఈ లోకానికి బంధించబడ్డాం, ఈ లోకానికి కట్టుబడ్డాం. మనం ఏవేవో కోరికలతోటి, ఆశలతోటి ఎన్నో రకాలైనటువంటి కర్మల్ని చేస్తూ ఆ కర్మల ద్వారా ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు, భూములు, పరిశ్రమలు, పదవులు, వస్తువులు, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ సంపాదించుకుంటూ ఉంటాం. అయితే ఇలా సంపాదించినటువంటివన్నీ కూడా మనం ఎప్పటికైనా సరే వదిలిపెట్టిపోవాల్సిందే. కానీ వాటిని సంపాదించడానికి మనం చేసినటువంటి కర్మలున్నే, మనం చేసినటువంటి ఆలోచనలున్నే, అవి పాపం కానీ పుణ్యం కానీ, అవి మంచివి కానీ చెడ్డవి కానీ, అవి మాత్రం మనతో ప్రయాణం చేస్తూ వస్తాయి. అవే కర్మఫలాలుగా, వాసనలుగా మనల్ని బంధించి వేస్తూ ఉన్నాయి. ఈ బంధాలు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా ఏదో ఒక శరీరంతో మనం ఈ లోకానికి వస్తూ ఉండాల్సిందే. అటు దేవతలుగా జన్మించవచ్చు, ఇటు మానవులుగా జన్మించవచ్చు, అటు జంతువులుగా, పశుపక్షాదులుగా, క్రిమికీటకాలుగా జన్మించవచ్చు. ఎలాగైనా సరే ఈ జన్మలు మాత్రం మనకి తప్పవు. ఆ కర్మఫలాలు, వాసనలు ఉన్నంతకాలం మనం ఈ లోకానికి బంధించబడి ఉంటూనే ఉంటాం. మరి జన్మ లేకుండా ముక్తిని గనక పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని గనక పొందాలంటే ఈ కర్మబంధనాలన్నీ కూడా వదిలించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి వీటిని వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? ఎలా వదిలించుకోవాలో తెలుసుకోవటం కోసమే కర్మ సిద్ధాంతం అనేటువంటి దాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక ప్రభుత్వాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడపటానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో చట్టం ఏ రకంగా తయారు చేయాలనో,
పార్లమెంటు చేస్తుంది. పార్లమెంటు చేసినటువంటి చట్టం న్యాయమో కాదో న్యాయస్థానాలు చెబుతాయి. చేసినటువంటి చట్టాన్ని కార్యవర్గం అమలు జరుపుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక చట్టం, ఒక రాజ్యాంగ చట్టం. దాని ప్రకారమే అన్ని వ్యవహారాలు జరిగిపోతూ ఉంటాయి. మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఎట్లయితే ఓ చట్టం ఉందో, ఈ సృష్టి మొత్తాన్ని నడపడానికి కూడా ఓ చట్టం ఉంది. దాన్నే కర్మ సిద్ధాంతం అన్నారు. రాజ్యాంగం అనేటువంటిది మానవులు తయారు చేసినటువంటిది, మానవ నిర్మితమైనటువంటిది. అందువల్ల అందులో కొన్ని లొసుగులు ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే దాంట్లో తేడా ఉందని తెలిసిందో అప్పుడు దానికి సవరణ చేస్తూ ఉంటారు. మళ్ళీ అందులో కొంతమందికి మినహాయింపులు ఉంటాయి. కొంతమందికి చట్టం వర్తిస్తుంది, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు వర్తించవు. కానీ కర్మ సిద్ధాంతం ఉండే ఇది మానవ నిర్మితం కాదు, ఇది ఎవరో కూర్చొని తయారు చేసింది కాదు, ఇది భగవన్ నిర్మితం. ఇది ఎప్పుడో తయారు చేసింది కాదు, ఇది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది. భగవంతుడు ఎంత శాశ్వతమో ఈ కర్మ సిద్ధాంతం కూడా అంతే శాశ్వతం. ఇందులో ఇక ఏ లొసుగులు లేవు. వీటికి ఎవరు సవరణలు చేసేటువంటి పని లేదు. దీనిలో ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. ఇందులో బంధుప్రీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, లంచాలు కానీ, రికమెండేషన్లు కానీ ఏమీ ఉండవు. దీని ముందు అందరూ కూడా సమానులే. మన వాళ్ళు చట్టం ముందు అందరూ సమానులని చెబుతారు, కానీ ఆచరణలో మాత్రం అదే ఉండదు. కానీ కర్మ సిద్ధాంతం ఉండే ఇది మాత్రం అట్లా కాదు. దీని ముందు అందరూ కూడా సమానులే. దశరథుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి. ఆయన ఒకసారి వేటకి వెళ్ళాడు. ఆ వేటకు వెళితే అలా తిరిగి 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 ఒక చాటుకు వచ్చిన తర్వాత ఒక చెట్టు చాటున ఉండి ఆ దూరాన శబ్దం వింటున్నాడు. అక్కడ ఏదో ఒక ఏనుగు నీళ్లు తాగుతున్నట్టుగా ఆ బుడబుడబుడమని శబ్దం వస్తూ ఉంది. అది బాగా చీకటి రాత్రిపూట. ఆయనకి శబ్దవేధి అనేటువంటి ఒక విద్య తెలుసు. అంటే శబ్దాన్ని బట్టి ఆయన బాణం వేసేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు. కాబట్టి అక్కడ ఏదో ఏనుగున్నది అని అనుకొని ఈ చెట్టు దగ్గర నుంచి ఆ బాణం వేసేసాడు. కరెక్ట్గా బాణం పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఏనుగుకి తగులుతుంది అనుకున్నాడు. అక్కడ ఉన్నది మాత్రం ఏనుగు కాదు, అక్కడ మనిషే ఉన్నాడు. అతడికి తగిలింది. అతడి పేరు శ్రావణుడు. అతడి తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు. అయితే తల్లిదండ్రుల యొక్క సేవ చేయటం మానవుడి యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం అనేటువంటి భావనతో ఆ ఇద్దరు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని ఒక కావిడిలో రెండు వైపులా వాళ్ళని కూర్చోబెట్టి కావిడి భుజాన పెట్టుకొని ఆయన దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ కావిడి దించాడు. అయ్యా దాహంగా ఉంది అని అన్నారు వాళ్ళు. అందుకని దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న చెంబు ఒకటి తీసుకొని నీళ్లు ముంచుకోవటం కోసం వచ్చాడు. దాన్ని నీళ్లు ముంచుతూ ఉండేటప్పటికల్లా బుడబుడమని శబ్దం వచ్చింది. ఈ శబ్దానికి ఆయన బాణం వేశాడు దశరథుడు. ఇతడు కాస్త ఆ బాణం దెబ్బకి పడిపోయాడు, కేక వేశాడు. అప్పుడు దశరథుడు దగ్గరికి వచ్చాడు, చూశాడు. అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అది కావాలని చేసినటువంటిది కాదు. ఆ తర్వాత వివరాలు అడిగితే, అదిగో మా తల్లి తండ్రి అక్కడ ఉన్నారు కావిడిలో కూర్చొని, మీరు కాస్త ఈ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు దాహంగా ఉన్నారు, వాళ్ళ చివరి కోరిక తీర్చి నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరే దశరథుడు భయంగా అది తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. అప్పటికే నాయనా ఏంటింత ఆలస్యమైందని వాళ్ళు అడుగుతా ఉన్నారు. సరే చెప్పలేక దశరథుడు జరిగిన విషయం చెప్పాడు. అంతే, వెంటనే అతడి కోపం వచ్చేసింది. మాకు ఆధారంగా ఉన్నటువంటి నా పుత్రుణ్ణి నువ్వు సంహరించావు. ఆ పుత్రుని వియోగ దుఃఖం ఎట్లా ఉంటుందో నీకు కూడా తెలియాలి. అందుకని నువ్వు కూడా నీ కుమారుడి యొక్క వియోగ దుఃఖంతో నువ్వు మరణాన్ని అనుభవిస్తావు అని చెప్పి వాళ్ళ దేహాన్ని చాలించేశారు. మరి శ్రీరాముడికి తండ్రి కదా,
శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కదా, మరి ఆయనకు కాస్త మినహాయింపు ఇవ్వకూడదా? ఆహా, చట్టంలో అటువంటి మినహాయింపు లేదు. అందుకనే శ్రీరామచంద్రుడు అరణ్యాలకి పోతూ ఉంటే ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక రామ 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 అంటూ ఈయన కాస్త ప్రాణాలు వదిలేశాడు. ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఎంతటి వాళ్ళైనా సరే ఈ కర్మ సిద్ధాంతానికి బద్ధులు కావాల్సిందే అని చెప్పటానికి. అలాగనే శ్రీకృష్ణుడికి కన్న తల్లిదండ్రులు దేవకి వసుదేవులు, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? చెరసాల్లో ఉన్నారు. ఏ కర్మ వాళ్ళు అనుభవించాల్సినటువంటిది ఏదో వాళ్ళు అనుభవించారు. పైగా పుట్టినటువంటి బిడ్డకి దూరంగా 12 సంవత్సరాలు బ్రతకాల్సి వచ్చింది. కనుక శ్రీరాముడి తండ్రి అయినా శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైనా ఎవరైనా సరే ఈ చట్టానికి మాత్రం అతీతులు గారు. కనుక ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది అంత గట్టిది. కాబట్టే ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని తత్వాలు చెప్తూ ఉంటారు. కనుక ఎవరు చేసినటువంటి కర్మ, ఎవరు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలి. పాపమే కాదు, పుణ్యమైనా అంతే, వాళ్ళు అనుభవించాల్సిందే. మరి ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది కేవలం మనం చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అయితే కర్మ అంటే ఏమిటి, ఈ కర్మలు ఎన్ని రకాలు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మనం చేసేటువంటి పనులన్నీ కర్మలే. పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా ప్రతి మానవుడు కూడా ఇలాగ కర్మలు చేస్తూనే ఉంటాడు. ఇలా కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలకి కర్మఫలం వస్తుంది. మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది. అయితే ఆ ఫలితం ఇప్పుడే రావచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు, కొన్ని జన్మల తర్వాత రావచ్చు. అయితే అది ఇచ్చేటువంటి ఫలితాన్ని బట్టి ఈ కర్మల్ని 3 రకాలుగా విభాగం చేశారు. అవే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని. ఆగామి కర్మలంటే ఏమిటి? ఇప్పుడు మనం చేసేటువంటి కర్మలన్నీ ఆగామి కర్మలే. అయితే ఈ కర్మల్లో అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చి ఖర్చు అయిపోయాయి కొన్ని. అయితే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇవ్వటానికి వీల్లేక అవి కాస్త కూడబెట్టబడి సంచితం కాబడి తర్వాత ఎప్పుడో ఫలితం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయి. ఉదాహరణకి మనం భోజనం చేసాం అనుకోండి, భోజనం చేస్తే వెంటనే మన ఆకలి తీరుద్ది. ముద్ద పడటంతోనే ఆకలి తీరిపోతూ ఉంటుంది. భోజనం చేయటం కర్మ, ఆకలి తీరటం కర్మఫలం. మనం నీరు త్రాగుతాం దప్పికైనప్పుడు, నీరు త్రాగటం కర్మ, దప్పిక తీరటం కర్మఫలం. సరే, ఎవరి మీదనో కోపం వచ్చింది, ఎందుకో మనకు తెలిసినా తెలియకపోయినా కోపం వచ్చినప్పటికీ పటక్కన ఒక్క దెబ్బ వేసాం చెంప మీద, ఇది కర్మ. అవతల వాడు కూడా మనలాగా బలమైనటువంటి వాడు, మనకంటే బలమైన వాడు అనుకోండి, వాడు కూడా పటామని కొట్టేస్తాడు, అది కర్మఫలం. మనం కొడితేనేమో కర్మ, వాడు మనకి ఇచ్చిందేమో కర్మఫలం. ఈ విధంగా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇస్తాయి, దాంతో అవి ఖర్చు అయిపోతాయి, ఇక వాటి గొడవ మనకి ఉండదు. కానీ కొన్ని కర్మలు ఉండే అవి వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. ఉదాహరణకి ఎదురుగా లేనటువంటి వాడిని తిట్టాం, ఎక్కడో ఉన్నాడు వాడు, మనం తిట్టింది వాడు వెళ్ళ. మరి ఇప్పుడు వాడు కనుక మన మీద ఏదైనా చర్య తీసుకోవాలంటే వీల్లేదు కదా, ఎందుకంటే మనం తిట్టిన సంగతే వాడికి తెలియదు, వాడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం. అలాగనే నిందలు వేస్తాం ఒకడి మీద చాటుగా, వాడు లేనప్పుడు, ఎదురుగా లేనప్పుడు వాడి మీద నిందలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఫలితాన్ని ఇవ్వవు. అలాగనే కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఆ దాన ధర్మాల యొక్క ఫలితం కూడా వెంటనే రావు. అలాగే అప్పుడప్పుడు పూజా పునస్కారాలు కానీ, పుణ్యకార్యాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం, వాటి యొక్క ఫలితం కూడా వెంటనే రావు. ఇక లౌకికంగా ఆలోచించిన మన పిల్లలు పరీక్ష రాస్తారు, ఫలితం మాత్రం వెంటనే రాదు, ఆ తర్వాత ఎప్పుడో నెలకో, నెల 15 రోజులకో వస్తుంది.
పరీక్షలు రాయటం కర్మ అయితే ఆ ఫలితం కర్మఫలం అన్నమాట. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇవ్వకుండా, ఇవ్వటానికి వీలు లేక తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి కూడబెట్టబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఇప్పటికిప్పుడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాత కూడబెట్టబడిన ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలు కనుక ఈ కర్మలన్నింటినీ కూడా ఆగామి కర్మలు అన్నారు. మరైతే సంచిత కర్మలు అంటే ఏమిటి? ఇప్పుడు మనం చేసాం కర్మలు, అవి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వాల, అవి కూడబెట్టబడ్డాయి. ఆ కూడబెట్టబడ్డటువంటి ఫలితాలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ దేహం చాలించిన తర్వాత మనతో పాటుగా వస్తాయి. వాటిని సంచిత కర్మలు అంటారు. అయితే సంచిత కర్మలు అంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలాలు మాత్రమే కాదు, ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ఆ జన్మలో ఖర్చు అయిపోయినాయి బోను మిగిలినటువంటివన్నీ కూడా సంచితమై మనతో పాటుగా వచ్చినాయి. ఆ జన్మే కాదు, అంతకుముందు కోటాను కోట్ల జన్మల నుంచి మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్లో నుంచి ఎప్పుడో ఒకప్పుడు ఫలితాలు అనుభవించి ఖర్చు అయిపోయినాయి బోను మిగిలినటువంటి మొత్తం సంచితమై అవన్నీ కూడా మనతో పాటుగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా అనేక జన్మల్లో కూడబెట్టబడినటువంటి సంచితం చేయబడినటువంటి ఈ కర్మలన్నీ కూడా మనం శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మనతో పాటుగా వస్తూ ఉంటాయి. మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా మనతో పాటుగానే వస్తాయి. అంటే శరీరం ఉన్నా లేకపోయినా అవి మాత్రం మనతోనే ఉంటాయి. అంటే మనతో ఉంటాయి అంటే మన సూక్ష్మదేహంతో ఉంటాయి అన్నమాట. ఆ సూక్ష్మదేహంతో ఉండేటువంటి కర్మఫలాలు వాసనలనే కారణదేహం అని అంటారు. కాబట్టి అవన్నీ కూడా మనతో పాటుగానే ఎప్పుడూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక అద్దెంట్లో ఉన్నాం, సొంత ఇల్లు లేక అద్దెంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో వ్యాపారం చేసో ఉద్యోగం చేసో ఏదో కొంత డబ్బు సంపాదిస్తాం. ఆ డబ్బులో నుంచి మనం కొంత ఖర్చు పెడతాం. మనం తినడానికి కానీ అనుభవించడానికి కానీ కొంత డబ్బు ఖర్చు పెడతాం. కొన్ని వస్తువులు కొంటాం, అందులో కొన్ని చెడిపోయినాయి. మరి ఈ చెడిపోయినవి పోను మిగిలినటువంటి వస్తువులు, ఖర్చు పెట్టినటువంటి డబ్బు పోను మిగిలినటువంటి డబ్బు, ఈ మొత్తాన్ని తీసుకొని మనం ఏం చేస్తాము, మరొక ఇంటికి వెళ్తాం. అంటే ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారేటప్పుడు నువ్వు సంపాదించినటువంటిది ఖర్చు అయిపోయింది పోగా మిగిలినటువంటిది, అలాగే నువ్వు సంపాదించుకున్నటువంటి వస్తువులు ఖర్చు అయిపోయినాయి బోను, చెడిపోయినాయి బోను, పారేసినవి బోను, మిగిలినటువంటి వాటిని తీసుకొని మరొక ఇంట్లోకి వస్తాం. ఇదే ప్రకారంగా ఈ దేహం కూడా ఒక ఇల్లు అయితే ఈ దేహం అనేటువంటి ఇంట్లో కూర్చొని జీవుడిగా ఉన్నటువంటి మనం ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేసి సంపాదించుకున్నటువంటి కర్మఫలాలన్నింటినీ కూడా ఖర్చు అయినవి పోగా మిగిలినటువంటి వాటిని తీసుకొని మరొక శరీరం అనేటువంటి దేహంలోకి ఈ ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా అద్దె కొంప లాంటిదే. అందుకనే పోతన గారి భాగవతాన్ని తెలుగులో రాసినటువంటి వానమామలై వరదాచార్యులు అద్దె కొంపనంత దిద్ది తీర్చిన నేమి వెడలమనిన దినము విడువవలయు అని అంటాడు. దీన్ని అద్దె కొంపగా ఆయన వర్ణిస్తూ ఉంటాడు. దీన్ని క్షేత్రము అని భగవద్గీతలో చెప్తారు. ఇది ఒక పొలం అని, క్షేత్రం. కాబట్టి ఇలా దీనికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. దేహం అంటారు, శరీరం అంటారు, క్షేత్రం అంటారు, రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అయితే ఈ దేహం ఉన్నంత వరకు ఈ కర్మఫలాలన్నీ మనతో పాటుగా ఉంటాయి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా జీవుడైనటువంటి మనతో పాటుగా సూక్ష్మ శరీరంతో ఈ కర్మఫలాలన్నీ కూడా మనతో పాటుగానే వస్తాయి. ఈ విధంగా వచ్చేటువంటి వాటినే మనం సంచిత కర్మలు అని అంటున్నాం. ఇక ప్రారబ్ధ కర్మలు అంటే ఏమిటి? ఇప్పుడు అనేకమైనటువంటి జన్మల్లో సంపాదించుకున్నటువంటి సంచిత కర్మల మూట పెద్ద మూట అవుతుంది. ఆ మూటను తీసుకొని జీవుడు ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రయాణం చేస్తాడు. ఏ ప్రాణి ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో అతడిలో ఉన్నటువంటి సంచిత కర్మల మూట ఏదైతే ఉందో
దాన్ని తీసుకొని ప్రయాణించేటప్పుడు ఈ మొత్తంలో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో, పండుతాయో, అనుభవించడానికి సిద్ధంగా ఉంటాయో ఆ కర్మఫలాల్ని ప్రారబ్ధ కర్మలు అని అంటారు. ప్రారబ్ధ కర్మలు అంటే అనుభవించడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిక చేసే కర్మలు. కాబట్టి ఈ కర్మఫలాలన్నీ కూడా మనం అనుభవించాలి. సంచిత కర్మలైతే అనుభవించే పని లేదు, అప్పుడు అనుభవించే పని లేదు, అని దాగి ఉంటాయి. కానీ ప్రారబ్ధ కర్మలని ఈ జన్మలో అనుభవించాలి. ఇప్పుడు ఏ కొత్త జన్మ తీసుకొని వస్తున్నావో ఆ జన్మలో ఆ కర్మఫలాలు మొత్తం కూడా అనుభవించాలి. వాటినే మనం ప్రారబ్ధ కర్మలు అని అంటారు. ఈ ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి తగినటువంటి శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తగినటువంటి శరీరంతో జీవుడు ఈ లోకంలో ప్రవేశించి ఆ ప్రారబ్ధ కర్మఫలాలన్నీ కూడా అనుభవించేదాకా ఈ శరీరం ఉంటుంది. అనుభవించడం పూర్తయిపోయిన తర్వాత ఇక ఒక్క క్షణం కూడా ఆ శరీరం ఉండదు. మళ్ళీ వెంటనే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం కావాలి. ఇలా ప్రయాణం అయ్యేటప్పుడు మళ్ళీ సంచిత కర్మల మూట అతడిలో ఉంటుంది. ఈ కర్మఫలాలు, ప్రారబ్ధ కర్మఫలాలు ఎప్పటి వరకైతే ఉంటాయో అప్పటి వరకు దేహం ఉండాల్సిందే. ఒకవేళ ముసలితనం వల్ల కానీ, రోగాలు రష్టుల వల్ల కానీ, లేదా కొడుకు కోడలు సరిగా చూడటం లేదని కానీ, ఏ కారణం చేతనైనా సరే, ఓ భగవంతుడా ఎప్పుడు నన్ను తీసుకెళ్తావయ్యా, ఇంకా నాకు బ్రతకాలని లేదు, నువ్వెప్పుడెప్పుడు తీసుకెళ్తావని నేను ఎదురు చూస్తున్నాను అని రోజు ప్రార్థన చేసుకున్నా, ఏం చేసుకున్నా వాడు గనక ఇంకా ప్రారంభ కర్మఫలాలు అనుభవించాల్సినటువంటి టైం గనక ఉంటే ఖచ్చితంగా వాడు బ్రతుకుతాడు, వాడికి మాత్రం సావు రాదు. ఒకవేళ వాడు దేంట్లోనా దూకినా, ఒకవేళ నిప్పు పెట్టుకున్నా ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు, వాడిని బ్రతికిస్తారు. అలా కాకుండా కర్మఫలాలు కనుక పూర్తయిపోయినాయి అనుకోండి, ఏ కర్మఫలాలు అయితే తీసుకొని వచ్చాడో ఆ కర్మఫలాలన్నీ అనుభవించడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఉండడు. చుట్టూ 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను కూర్చోబెట్టుకున్నా సరే ఒక్క క్షణం కూడా అతను మాత్రం ఈ లోకంలో బ్రతికి ఉండటానికి వీలే లేదు. సరే, మళ్ళీ ఈ జీవితం ముగిసే నాటికి, ఈ జీవితం ముగిసింది, ఈ ముగిసే నాటికి ఈ ప్రారంభ కర్మలన్నీ కూడా ఖర్చు అయిపోగా జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి సంచిత కర్మల మూటలో నుంచి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో ఆ పక్వానికి వచ్చినటువంటి ప్రారంభ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి తగినటువంటి దేహంతో మళ్ళీ ఈ లోకంలోకి రావాల. దీన్నే శంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా చెప్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టటం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించటం. ఇలా మళ్ళీ మళ్ళీ పుడతా, మళ్ళీ మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ పోతా ఉంటే ఎప్పుడు నీకు విముక్తి, ఎప్పుడు నీకు విడుదల, ఎప్పుడు నీకు మోక్షం, ఎప్పుడు నీకు శాశ్వత ఆనందం? ఈ లోకంలోకి శరీరాన్ని తీసుకొని వచ్చామనంటే రకరకాలైనటువంటి కష్టాలు, బాధలు అనుభవించాలి. జన్మించేటప్పుడు జన్మ దుఃఖం, వ్యాధులు కనుక వస్తే వ్యాధి దుఃఖం, మరణం కనుకైతే మరణ దుఃఖం, మరి వృద్ధాప్యం అయితే జరా దుఃఖం, ఇట్లా రకరకాలైనటువంటి దుఃఖాలతో అనుభవించాల్సినటువంటివన్నీ అనుభవించాల్సిందే. మరి ఎప్పుడు వీటన్నిటి నుంచి విముక్తి? ఏ రకంగా విముక్తి వస్తుంది? ఈ జనన మరణాల నుంచి, ఈ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి జన్మ, మళ్ళీ పుట్టుక లేకుండా కనుక పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ పుట్టుక లేకుండా పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే, అసలు పుట్టుక ఎందుకు వస్తున్నదో ఆలోచిస్తే పుట్టుక లేకుండా పోవటం ఎలాగో మనకు తెలుస్తుంది. అసలు జన్మ ఎందుకు వస్తున్నది? ప్రారబ్ధ కర్మఫలాల్ని అనుభవించడానికి వస్తున్నది. మరి ప్రారబ్ధ కర్మఫలాలు కనుక లేకపోతే అసలు పుట్టుకే లేదు. ప్రారబ్ధ కర్మఫలాలు ఉంటేనే పుట్టుక. మరి ప్రారబ్ధ కర్మఫలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంచిత కర్మల్లో నుంచి వస్తున్నాయి. ప్రారబ్ధ కర్మలన్నీ సంచిత కర్మల్లో నుంచి తక్కువై వస్తున్నాయి. కాబట్టి ప్రారబ్ధ కర్మఫలాలు లేకుండా పోవాలంటే సంచిత కర్మలు లేకుండా పోవాలి. అయితే సంచిత కర్మలు ఎలా వస్తున్నాయి? సంచిత కర్మలు అనేటువంటివి
అనేక జన్మల నుంచి మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. చేసినటువంటి కర్మల్లో నుంచి కొన్ని ఖర్చు అయిపోగా మిగిలినటువంటి కర్మలన్నీ కూడా మన అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి. అలా ఒక్కొక్క జన్మలో మిగిలినటువంటి కర్మలన్నీ కలిసి ఈ సంచిత కర్మల పెద్ద పర్వతం అంతా ఏర్పాటు అవుతా ఉందన్నమాట. కనుక మనం ఇలా చేసినటువంటి ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంచిత కర్మల్లో నుంచి ప్రారంభ కర్మలు వస్తున్నాయి. కాబట్టి సంచిత కర్మలు లేకుండా పోవాలంటే అసలు ఆ కర్మలు చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఆగామి కర్మలు లేకుండా పోతే బాగుంటుంది. మరి ఆగామి కర్మలు కనుక చేయకుండా ఉండాలంటే, అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలంటే కుదురుద్దా? కర్మలు చేయకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమా ఈ లోకంలో అని అంటే సాధ్యం కాదు. ఈ లోకంలో ఎవరు కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే మనం పుట్టిన తర్వాత పాలు తాగాలి, శ్వాసించాలి, కాళ్ళు చేతులు కదిలించాలి, ఒకరు పెద్ద అయిన తర్వాత నడవాలి, కింద పడుతుండాలా, పైకి లేస్తూ ఉండాలా, ఆ తర్వాత ఆటలాడుకోవాలా, చదువుకోవాలా, ఆ తర్వాత ఏదో పని చేయాలా, వృత్తి చేయాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కావాలా, అన్ని పనులే. అసలు ఏ పని లేకుండా ఎట్లా కుదురుద్ది? అందుకే భగవద్గీతలో నైకశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని అన్నారు. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు అని. ఇదే భావాన్ని ఈశావాస్యోపనిషత్తులో అద్భుతమైనటువంటి మంత్రం తెలియజేస్తుంది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరేః. ఈ లోకంలో కర్మలు చేస్తూనే నూరేళ్లు జీవించాలి. కుర్వన్నేవేహ కర్మాణి, కుర్వన్నేవ ఇహ, ఇక్కడ నువ్వు కర్మలు చేస్తూనే శతకం సమాహ, నూరేళ్లు జీవించాలి. ఏవం త్వయి, ఇదే నీకున్నటువంటి మార్గం. నా అన్యథా అస్తి, అన్యథా నాస్తి, ఇంకా నీకు ఇంకో మార్గం లేదు. కర్మలు ఎప్పుడు కూడా కళంకాన్ని ఇవ్వవు. అంటే కళంకాన్ని ఇవ్వని విధంగా కర్మలు చేయవలసిందే అని. మరైతే ఎలాంటి కర్మలు చేయాలి? ఎందుకనంటే ఆగామి కర్మలు చేయకపోతే సంచితం లేవు, సంచితం లేకపోతే ప్రారంభం లేదు, ప్రారంభం లేకపోతే జన్మలు లేవు, జన్మలు లేకపోతే దుఃఖాలు లేవు, శాశ్వత ఆనందం. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆగామి కర్మలు చేయకుండా ఉండడానికి వీల్లేదుగా. మరి ఎలా చేయాలి? కాబట్టి ఈ ఆగామి కర్మల్ని ఎలా చేయాలి అనేటువంటి విషయమే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పాపకర్మలు కనుక చేశామా కష్టాలు దుఃఖాలు అనుభవించాలి. పుణ్యకర్మలు కనుక చేశామా సుఖాలు భోగాలు ఆనందం అనుభవించాలి. పాపకర్మలు చేస్తే నీచయోనులందు జన్మించాలి, పుణ్యకర్మలు కనుక చేస్తే దేవయోనులందు జన్మిస్తాం. పాప పుణ్యాలు అన్నీ కలిస్తే మళ్ళీ మానవలోకానికి వస్తూ సుఖాన్ని దుఃఖాన్ని భోగాన్ని రోగాన్ని అన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఏమండి కర్మలు చేయటం అన్నారు కదా, పుణ్యకర్మలు చేస్తే మంచిదే కదా అని అంటే, పుణ్యకర్మలు చేస్తేనేమో బంగారు సంఖ్యలు, పాపకర్మలు చేస్తేనేమో ఇనప సంఖ్యలు. మొత్తం మీద రెండు సంఖ్యలే, అంటే రెండు నిన్ను బంధించే. కాకపోతే చూసుకొని ఆనందించడానికి అందంగా ఉంటాయి బంగారు సంఖ్యలు, అందుకు తప్ప ఇవి కూడా నిన్ను బంధించే. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటానికి వీల్లేదు, చేస్తేనేమో బంధం అవుతూ ఉంటాయి. మరైతే ఎట్లా? పుణ్యకర్మలు చేస్తే అప్పుడు బంధమే, పాపకర్మలు చేస్తే అప్పుడు బంధమే. మరి ఎట్లాగండి? పాములు బట్టి ఆడిస్తారు కొంతమంది. ఈ పాములు బట్టి ఆడించేటువంటి వాళ్ళు ఒక గొప్ప ప్రదర్శన చేస్తుంటారు, చుట్టూ జనం చేరుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆటంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొంత భిక్షాటన డబ్బు భిక్ష స్వీకరిస్తారు. ఆ డబ్బుతోటి వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. అయితే పాములు పట్టి ఆడించకపోతే వాడికి పోషణ జరగదు. కానీ ఈ పాములకి కూరలు ఉంటాయి, ఆ కూరల్లో విషం ఉంటుంది. ఆ పాము కనుక కాటేసిందా
వాడి ప్రాణం పోద్ది. కాబట్టి ఆడిస్తేనేమో పాములు కాటేస్తే వాడి ప్రాణం పోద్ది, ఆడించకపోతేనేమో పోషణ జరగదు, కుటుంబ పోషణ జరగదు. మరి ఎట్లా? అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాములకి ఆ కూరలు పీకేసి ఇప్పుడు ఆడిస్తారు. ఇలా కనుక ఆడిస్తే ఏమవుతుందంటే అవి కాటు వేయవు, ప్రాణం పోదు, ఆ డబ్బుతోటి కుటుంబ పోషణ జరుగుద్ది. అంటే ఇక్కడ ఒక ఉపాయాన్ని వాళ్ళు పొందుతున్నారన్నమాట. అలాగని ఇక్కడ మనకు కూడా ఒక ఉపాయాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కర్మలు చేయకుండా ఉందామా? వీలు లేదు, చేద్దామా? బంధాలు అయి కూర్చుంటున్నాయి. మరి ఎట్లా? అందుకని మనం ఏం చేయాలంటే కర్మలు చేయాలి, కానీ కోరికలు అనేటువంటి కోరల్ని పీకేసి, ఫలితాలు అనేటువంటి కోరల్ని పీకేసి, ఫలాసక్తి అనేటువంటి కోరల్ని పీకేసి ఈ కర్మలు కనుక చేసినట్లయితే మనం కూడా ఏ రకమైనటువంటి బంధనాలకి బలి కావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇప్పుడు చేసేటువంటి కర్మల విషయం అయితే జాగ్రత్త పడతాం, బాగానే ఉంది. కానీ మనం ఎప్పుడో చేసినటువంటి కర్మల సంగతి ఏమిటి? సంచిత కర్మలు. కాబట్టి ఆ సంచిత కర్మలు మనకు అడ్డం వస్తాయి. ఆ సంచిత కర్మలు ఉంటే ప్రారంభ కర్మలు వస్తాయి, ప్రారంభ కర్మలు ఉంటే జన్మలు వస్తాయి. అందువల్ల మనం ఆగామి కర్మల్ని, సంచిత కర్మల్ని, ప్రారంభ కర్మల్ని మూడింటి నుంచి మనం విడుదల పొందాలి. మొట్టమొదటిది ఆగామి కర్మలు. ఈ ఆగామి కర్మల్ని మనం ఎట్లా తప్పించుకుంటాం? ఇప్పుడే చెప్తాం. పాములకు ఉన్నటువంటి కోరలను బీకి వాడు ఆడిస్తాడు, మనం కోరికలు అనేటువంటి కోరలను బీకి మనం కర్మలు కనుక చేస్తే మనకి ఇబ్బంది ఉండదని. కాబట్టి కర్మలు చేసేటప్పుడు మనం అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేయొచ్చు, వాటి వల్ల ఏ ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మల్ని మనం చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉండాలంటే అచ్చంగా అప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చే కర్మల్ని చేయటం కుదురుద్దా? కుదరదు. కొన్ని ఆ కర్మలు కూడా చేయవలసి వస్తుంది. అలాంటి సందర్భంలో కోరికలు లేకుండా, నిష్కామంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలని మనకి భగవద్గీత చెప్తుంది. కాబట్టి మనం చేసేటువంటి కర్మలు కూడబెట్టబడకుండా, సంచితం కాకుండా, ఆ కర్మఫలాలు మనకు రాకుండా మనం జాగ్రత్త పడుతూ ఆగామి కర్మలు చేయాలి. మరి ప్రారంభ కర్మలండి, ప్రారంభ కర్మలంటే ఇప్పుడు చేసేవి కాదు, అవి ఎప్పుడో చేశాం. చేసినటువంటివి ఇప్పుడు అనుభవానికి వచ్చినాయి, ఇప్పుడు జాగ్రత్త పడటానికి వీలు లేదు. మరి వీటిని ఏం చేయాలి? వాటిని అనుభవించి ఖర్చు చేసుకోవాలి. తప్పించుకునే మార్గం లేదా అండి? లేదు. నువ్వు ఏ రకమైనటువంటి ప్రార్థనలు చేసినా, పూజలు చేసినా, శాంతులు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నా నువ్వు అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. కాబట్టి వాటిని అనుభవించి ఖర్చు చేసుకోవాలి. అయితే ఆ అనుభవించేటప్పుడు ఎలా అనుభవించి ఖర్చు చేసుకోవాలనో మనకి ఒక ఉపాయం ఉంది, అది భగవద్గీత చెప్తుంది, తర్వాత చెప్పుకుందాం. మూడవది సంచిత కర్మలు. మరి వీటి సంగతి ఏమిటండి? వీటిని ఇప్పుడు అనుభవిద్దామంటే ఇప్పుడు అనుభవానికి రావు, అవన్నీ మూటగట్టబడి ఉన్నాయి, సంచితం చేయబడి ఉన్నాయి, కాబట్టి అనుభవానికి వచ్చేవి కాదు. సరే, అవి రాకుండా జాగ్రత్త పడదామంటే అవి ఇప్పుడు చేసేవి కాదు, ఎప్పుడో చేసాం, అయిపోయింది, చేయటం అయిపోయింది. మూట మూట మనం తెచ్చుకుంటా ఉన్నాం, కొన్ని కోట్ల జన్మల నుంచి ఇట్లా తిరుగుతూ ఉన్నాం వాటిని తీసుకొని. కాబట్టి ఇప్పుడు చేయకుండా జాగ్రత్త పడేవి కాదు, అనుభవించి ఖర్చు చేసుకునేవి కూడా కాదు. ఎన్నో జన్మల నుంచి మన చేత చేయబడి మనతో ప్రయాణిస్తూ మనతో పాటుగానే ఉన్నటువంటి, అందువల్ల వీటిని అనుభవించాలి అని అంటే ఇంకా కోటాను కోట్ల జన్మలు ఎత్తాలి. మరేమిటి ఉపాయం? మనమే జన్మ ఎత్తకుండా మోక్షం పొందాలనుకుంటున్నాం, మరి ఎట్లా? ఏమిటి ఉపాయం? వీటన్నింటినీ ఒక్కసారిగా దగ్ధం చేయాలి, తగలబెట్టేసేయాలి. ఎక్కడ తగలబెడతామండి? ఏమైనా బయట కనపడే అయితే నిప్పేసి తగలబెట్టచ్చు. జ్ఞానాగ్ని, జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేయాలి.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ఈ సంచిత కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం, అందులో దగ్ధం చేయాలి. ఈ ప్రకారంగా కొత్తగా కర్మఫలాలు రాకుండా ఇప్పుడు చేసే ఆగామి కర్మల్ని జాగ్రత్తగా చేయాలి. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనుభవించి ఖర్చు చేసుకోవాలి. ఇక నిలవ ఉన్నటువంటి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కసారిగా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. ఎప్పుడైతే 3 రకాలైనటువంటి కర్మలు లేకుండా పోయినాయో ఇక బంధాలు ఉండవు. బంధాలు లేవు కనుక జన్మలు లేవు, జన్మలు లేవు కనుక దుఃఖాలు లేవు. ఆ దుఃఖాలు లేకుండా పోవటం, జన్మ లేకుండా పోవటం, జన్మరాహిత్యం, దుఃఖరాహిత్యం, ఇదే మోక్షం, అదే ముక్తి, అదే శాశ్వత ఆనందం, అదే అందుకోవాల్సినటువంటి స్థితి. దానికోసమే మనం మానవ జన్మ తీసుకొని ఈ లోకంలోకి వచ్చాం. చాలామందికి మనం ఎందుకు పుట్టాము అనేటువంటి దానికి సమాధానం తెలియదు. అప్పుడప్పుడు అనుకుంటుంటాం, నేను ఎందుకు పుట్టాను. ఎందుకు పుట్టానంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటం కోసమే పుట్టావు, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటం కోసమే పుట్టావు, ఈ సమస్తమైనటువంటి బంధనాల నుంచి విడుదల పొందడం కోసమే పుట్టావు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసమే పుట్టావు. ఇది అందరి యొక్క పరమ లక్ష్యం. కాబట్టి అటువంటి స్థితిని మనం అందుకోవాలి అనంటే, ఈ సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుంచి విడుదల పొందాలి అనంటే మనం ఈ 3 రకాలైనటువంటి కర్మల్ని వదిలించుకోవాలి. దానికి తగినటువంటి సాధన చేయాలి. వదిలించుకో అంటే స్థూలంగా మన దగ్గర ఉన్నాయి కనుకైతే తీసేవతల పారేస్తాం. కానీ అలాంటివి కాదు. వీటన్నింటికి కూడా గొప్ప సాధన చేయాలి. ఈ 3 రకాలైనటువంటి కర్మల్ని వదిలించుకోవటం కోసం గొప్ప సాధన చేయాలి. అటువంటి సాధనకి మార్గం చూపించేటువంటిది, ఆ మార్గం వెంట మనల్ని జాగ్రత్తగా నడిపించేటువంటిది, బాగా చెయ్యి పట్టుకొని నడిపించేటువంటిది, ఆ లక్ష్యాన్ని మనకి చేర్చేది ఉపనిషత్తుల సారము, యోగ శాస్త్రము, బ్రహ్మ విద్య అయినటువంటి భగవద్గీత. అయితే ఈ భగవద్గీత ఏ విధంగా మనకి వీటన్నింటి నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది? ఏమున్నది భగవద్గీతలో వీటి నుంచి విడుదల పొందటానికి? ఆ దృష్టితో భగవద్గీతను కనుక జాగ్రత్తగా పరిశోధన చేస్తే భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని 3 భాగాలు చేస్తాం. 3 6 18. 6 అధ్యాయాలని షట్కం అంటాం. 3 షట్కాలు. మొట్టమొదటి దాన్ని కర్మ షట్కం అంటారు, రెండవ దాన్ని భక్తి షట్కం అంటారు, మూడవ దాన్ని జ్ఞాన షట్కం అంటారు. ఈ ఆగామి కర్మలు సంచితం కాకుండా ఎట్లా చేయాలంటే కర్మయోగం ద్వారా చేయాలి. ఆ కర్మయోగం ద్వారా చేయాలనే విషయాన్ని మనకి తెలియజెప్పడం కోసమే కర్మషట్కం. 6 అధ్యాయాలు 1 నుంచి 6 వరకు భగవద్గీతలో ఉంది. ఇక ప్రారంభ కర్మల్ని ఎట్లా ఖర్చు చేస్తాం? అనుభవించి ఖర్చు చేసుకోవాలి. అయితే ఆ అనుభవించేటప్పుడు ఎలా అనుభవించాలి? ఎలా అనుభవిస్తే మనకి ఆ బాధ తగ్గుద్ది? అనుభవించడమే, కానీ బాధ ఎక్కువ లేకుండా ఉంటుంది అంటే ఆ అనుభవించేటువంటి విధానాన్ని భక్తి యోగం ద్వారా అనుభవించాలి అని చెప్పడానికి భక్తి షట్కం ద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం దాకా ఉన్నటువంటి భక్తి షట్కం ద్వారా మనకి తెలియజేయటం జరిగింది. ఇక సంచిత కర్మలు ఉన్నాయి. వీటిని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవాలని చెప్పాం. ఎలా ఈ జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తాం ఈ సంచిత కర్మల్ని? దాన్ని జ్ఞానయోగం ద్వారా 13 నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 6 అధ్యాయాల ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా మనకున్నటువంటి సమస్తమైనటువంటి సంచిత కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. అంటే ఈ విధంగా ఆగామి కర్మల్ని కర్మషట్కంలో చూపించినటువంటి కర్మయోగం ద్వారా, ప్రారబ్ధ కర్మల్ని భక్తి షట్కంలో చూపించినటువంటి భక్తి యోగం ద్వారా,
సంచిత కర్మల్ని జ్ఞాన షట్కంలో చూపించినటువంటి జ్ఞానయోగం ద్వారా ఈ 3 రకాలైనటువంటి కర్మల్ని నాశనం చేసుకుంటే ఇక కర్మలు అనేటువంటివి లేకుండా పోతాయి. అందుకే భగవానుడు ఈ సమస్తమైనటువంటి మానవాళికి కూడా ఈ భగవద్గీతని అందించి, అయ్యా అందరూ కూడా మీ పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోండి అని కావలసినటువంటి ఉపాయాల్ని, సాధన రహస్యాల్ని చక్కగా తెలియజేయటం జరిగింది. మరి వీటన్నింటినీ మనం అర్థం చేసుకొని కర్మబంధ విముక్తులమై ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి, ఈ మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి దాని నుంచి విడుదల పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి. అలా పొందాలి అని అంటే మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 యోగాలు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఈ 3 యోగాలని తెలుసుకోవాలి. ఈ 3 యోగాల ద్వారా ఈ ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు, సంచిత కర్మల్ని ఎట్లా నాశనం చేసుకోవాలనో వివరంగా తెలుసుకోవాలి. వాటిని మనం తర్వాత తెలుసుకుందాం.